హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ అండ్ స్టీరియో వైడనింగ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే ఏ రీతిగా మనం ఏబుల్టన్ లైవ్లో ఎన్వలప్స్ని మనం ఎట్లా యూజ్ చేయొచ్చు అన్నది ప్రీవియస్ వీడియోలో మనం చూసామన్నమాట. ఈ వీడియోస్ మీకు అర్థం అవ్వాలి అంటే మీరు తప్పకుండా సిరీస్ 1 మీరు కంపల్సరీ మీరు చూసినట్లయితే సిరీస్ 1లో ఉన్న ఎపిసోడ్స్ అన్నీ మీరు చూసినట్లయితే మీకు ఈ సిరీస్ 2 మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీరు తప్పకుండా సిరీస్ 1లో ఉన్న ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసి ఈ యొక్క సిరీస్ 2లో ఉన్న ఎపిసోడ్స్ కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా మనం లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే ఎన్వలప్స్ యూజ్ చేసి మనం ప్యానింగ్ చేయొచ్చు, తర్వాత ఈక్యూ ఎట్లా చేయొచ్చు, ఎఫెక్ట్స్ని ఎట్లా యూజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఎన్వలప్స్ని యూజ్ చేసి మనం ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసినట్లయితే ప్రాపర్ గెయిన్ స్టేజింగ్ ఎట్లా మనం చేయాలి, అలాగే మనము స్టీరియో వైడనింగ్ ఎట్లా మనం చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. మనం ఇక్కడ చూసినట్లయితే గెయినింగ్ విషయానికి మనం వచ్చినట్లయితే ఈ గెయిన్ స్టేజింగ్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే మనం ఏ రీతిగా మనం వాల్యూమ్ని మనం ఇంక్రీజ్ చేయడం లేదా దాన్ని అడ్జస్ట్ చేయడం, బ్యాలెన్సింగ్ చేయడం, దాన్నే మనం ఇక్కడ గెయిన్ స్టేజింగ్ అంటే. యాక్చువల్ గెయిన్ స్టేజింగ్ అంటే దానికి డిఫరెంట్ యూస్ కేస్ ఉందన్నమాట. గెయిన్ స్టేజింగ్ అన్నది మనం యాక్చువల్గా మనం మాట్లాడుకున్నట్లయితే మన యొక్క మైక్స్కి ఎప్పుడైతే ప్రీయాంప్స్ ఉంటాయో అక్కడ మనం వాల్యూమ్స్ మనం దాన్నే మనం అక్కడ యూస్ చేసే దాన్ని గెయిన్ స్టేజింగ్ అంటారనమాట. కానీ ఇక్కడ మనం వచ్చేసేటప్పటికి మనం ఏమి ఇన్పుట్స్ సంబంధించిన వాల్యూమ్స్ మనం ఏం తీసుకోం, కానీ అవుట్పుట్ వాల్యూమ్స్ని బ్యాలెన్సింగ్ చేయడం కోసం ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ని మనం బ్యాలెన్సింగ్ చేయడాన్నే మనం ఇక్కడ స్టేజింగ్ అంటున్నాం అనమాట, లేదంటే వాల్యూమ్ స్టేజింగ్ అనైనా మీరు అనొచ్చు అనమాట. ఇప్పుడు దాన్ని ఎట్లా మనం చేయొచ్చు, దీన్ని చాలా లాట్ ఆఫ్ వేస్ ఆఫ్ టెక్నిక్స్ దీనికి ఉన్నాయన్నమాట. కానీ నేను మొత్తం ఆ టెక్నిక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ కొన్ని టెక్నిక్స్ మాత్రం నేను మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే ఆ యొక్క టెక్నిక్స్ అన్నీ చెప్పాలి అంటే వీడియో అన్నది చాలా లెంతీ అవుతుంది. ఇప్పటికే వీడియోస్ చాలా లెంతీగా ఉంటున్నాయి. కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది అంటే మీరు నాకు చెప్పినట్లయితే, మీరు కింద కామెంట్స్లో మాకు తెలియజేసినట్లయితే మేము చంక్స్ కింద ఆ యొక్క పార్ట్స్ని మేము మీకు ముందుకు తీసుకురావడానికి, అందించడానికి ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా మీకు ఈ యొక్క టాపిక్ని నేను మీకు చెప్తానన్నమాట. ఎప్పుడైనా సరే మనం గెయిన్ స్టేజింగ్ మనం చేసేటప్పుడు, లేదా ఒక వాల్యూమ్ని మనం అవుట్పుట్కి తీసుకొచ్చేటప్పటికి మనం ఏం యూజ్ చేయాలి అంటే -18 dBFS అన్నది మనం ఆ యొక్క సౌండ్ని మనం లెవెల్ అన్నది మనం మెయింటైన్ చేయాలన్నమాట. లేదు అంటే మన యొక్క 14 LUFS మనం మెయింటైన్ చేసినట్లయితే క్లిప్పింగ్ కానీ ఆర్ డిస్టార్ట్ అవ్వడం కానీ ఇవి జరగవన్నమాట. మీరు -18 dBFS వాల్యూమ్ వరకు మీరు ఉంచినట్లయితే మీకు ఏంటంటే కరెక్ట్గా మీ వాల్యూమ్స్ అన్నీ కూడా, లేకపోతే మీ యొక్క క్లిప్స్ కానీ, మీ కీబోర్డే కానీ, ఏదైనా సరే పర్ఫెక్ట్గా మీకు వాల్యూమ్ అన్నది వస్తుంది అనమాట. లేదంటే డిస్టార్ట్ అయిపోతూ ఉంటుంది, లేదంటే క్లిప్పింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మరి కాబట్టి అట్లా అవ్వకుండా ఉండడానికి, లేదంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్ డామినేట్ అవ్వడం కానీ, ఒరిజినల్ బీట్కి డామినేట్ అవ్వడం, లేకపోతే కీబోర్డ్ ఆ యొక్క ప్లే చేసే కీబోర్డ్స్ డామినేట్ అవ్వడం, అవి క్లిప్పింగ్కి దారి తీయడం, ఇవన్నీ జరగకుండా ఉండడానికి ప్రాపర్ గెయిన్ స్ట్రక్చర్లో ఉండడం కోసమే మనం ఇప్పుడు ఈ యొక్క గెయిన్ స్టేజింగ్ అన్నది మనం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ నేను తీసుకున్నాను. ఈ ప్రాజెక్ట్లో మనకి ఈ రీతిగా ఇది ప్లే అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో ఇది చాలా బేసిక్. దీంట్లో నేను చెప్పినట్టుగా దీంట్లో ఎటువంటి స్టీరియో వైడనింగ్ కానీ, ప్యానింగ్ కానీ ఏమీ లేదు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి ఏ రీతిగా ఉందంటే అన్నీ కూడా ఒకటే సమానంగా ఉన్నాయన్నమాట వాల్యూమ్స్. మనం ఏం చేయాలి, కొన్ని ఏ రీతిగా ఉన్నాయంటే కొన్ని డామినేట్ చేస్తున్నాయి, కొన్ని డామినేట్ చేయట్లేదు అనమాట. కాబట్టి అలాంటి సినారియోస్లో మనం ఏం చేయాలి అంటే ప్రతి దాన్ని ఏ
ఎన్వైర్న్మెంట్లో మనం ప్లేస్ చేయాలి, ఎక్కడ మనం ప్లేస్ చేయాలి అన్నది మనం ప్లేస్ చేసినట్లయితే ఏమవుతుందంటే ప్రతిదీ ప్రాపర్గా మనకు వస్తుంది అనమాట. ఇక్కడ మన దాంట్లో ఎక్కడ క్లిప్పింగ్ అన్నది అవ్వట్లేదు అనమాట. రైట్, ఇక్కడ మీరు చూడొచ్చు 0.92 dBలో ఉందన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం అవుట్పుట్ ఎంటైర్ ట్రాక్ అన్నది వచ్చేసి, ఎంటైర్ ప్రాజెక్ట్ అన్నది వచ్చేసి మనకి క్లిప్పింగ్ అన్నది అవ్వట్లేదు. కాబట్టి మీరు దీన్ని మనం ఎట్లా నుంచి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎట్లా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి, ఇవన్నీ ట్రాక్స్ ఉన్నాయి, మొత్తం 5 ట్రాక్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది చూసినట్లయితే మీరు దీన్ని అవుట్పుట్ వాల్యూమ్ అంటారన్నమాట. ఇక్కడ కనుక మీరు తగ్గించారనుకోండి ఏమవుతుందంటే ఎంటైర్ ఇక్కడ మాస్టర్ ట్రాక్ అంటే మెయిన్ ట్రాక్లో కూడా తగ్గిపోద్ది. అంటే ఈ ట్రాక్కి ఇది అవుట్పుట్ అన్నమాట, ఇది అవుట్పుట్ వాల్యూమ్ అంటారు దీన్ని. ఇక్కడ రాకముందే మనం ఏం చేయాలి అంటే బిఫోర్ దట్నే మనం ఏం చేయాలి, ఒక్కొక్కటి మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నది మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ట్రాక్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎటువంటి వాల్యూమ్ కానీ ఎటువంటి మనం ఏమీ చేయట్లేదు అనమాట. కాబట్టి చెయ్యాలి అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు చేయొచ్చు. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఎఫెక్ట్స్లోకి వచ్చి కంప్రెషర్ మీరు యాడ్ చేసినట్లయితే, ఇప్పుడు కంప్రెషర్ యాడ్ చేస్తే ఎంత వాల్యూమ్ వస్తుంది అన్నది మనం చూద్దాం. ఇవన్నీ కూడా మనం ఒకసారి డిజేబుల్ చేసి దీన్ని ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా 0 dBకి 0.6 ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇది తీసేస్తే ఇప్పుడు ఏ రీతికి ఉందో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకు కంప్రెషర్ పెట్టినా సరే కూడా మనకి వాల్యూమ్ అన్నది ఏమి ఇంక్రీజ్ అవ్వట్లేదు, కానీ పంచీనెస్ అన్నది మనకు వస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. రైట్, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు వాల్యూమ్ని ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వాల్యూమ్ అన్నది వస్తుంది అనమాట. ఈ వాల్యూమ్ అన్నది రాకుండా ఉండడానికి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ ఏముందంటే ఒక ప్లగ్ఇన్ ఉందన్నమాట. దాన్నే యూటిలిటీ ప్లగ్ఇన్ అంటారు. ఈ యూటిలిటీ ప్లగ్ఇన్ని కనుక మీరు యాడ్ చేసినట్లయితే మీకు ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని మ్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దాకా మీకు ఈ వాల్యూమ్ అన్నది వస్తుంది, కానీ ఇక్కడి నుంచి అవుట్పుట్ అన్నది ఇక్కడికి రావట్లేదు. చూసారా, నేను అదే చెప్పాను. ఇదేంటి అంటే అవుట్పుట్కి రాకుండా మనం ఇక్కడ మ్యూట్ చేసాం. అంటే ప్లగ్ఇన్ వరకు మనకి ఈ యొక్క సౌండ్ ఏదైతే ఉందో యాక్చువల్ సౌండ్ ఈ యొక్క కంప్రెషర్ వరకు మనకు వస్తుంది, అక్కడి నుంచి మనకి అవుట్పుట్ రావట్లేదు అనమాట. కాబట్టి ఎప్పుడైతే దాన్ని ఎనేబుల్ చేస్తామో ఇక్కడి నుంచి ఈ యూటిలిటీ నుంచి ఇక్కడికి అవుట్పుట్ అన్నది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కంట్రోల్ చేశారనుకోండి, మీరు చూసారా మొత్తం అవుట్పుట్ మీరు కంట్రోల్ చేస్తారు. ఇక్కడ దాకా మీకు ఈ చైన్లో ఉండే ఎఫెక్ట్ సౌండ్ అన్నది ఇక్కడ దాకా వస్తుంది అన్నమాట, ఎఫెక్ట్స్ చైన్లో. రైట్, ఇప్పుడు మీకు వాల్యూమ్ ఇప్పుడు చూసారా, దిస్ ఈస్ గెయిన్ స్టేజింగ్ అనమాట. ఈ రీతిగా మీరు గెయిన్ స్టేజింగ్ మీరు చేయొచ్చు. మీరు చేయొచ్చు అంటే ఇది స్టీరియోలో ఉంది, మీరు దీన్ని మోనోకి సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది పొలారిటీ అన్నమాట. ఇది ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు పీక్లో వెళ్ళిపోయింది. అంటే ఇదేంటంటే క్లిప్పింగ్ అవుతుంది ఇక్కడ వాల్యూమ్. సరే, ఈ రీతిగా ఇప్పుడు చూడండి వాల్యూమ్ అన్నది ఇక్కడ మనం తగ్గిస్తున్నాం అన్నమాట.
ఇక్కడ నేను లిటిల్గా తగ్గిస్తుంటే ఎంత తగ్గిపోతుంది చూడొచ్చు. మీకు ఎంత తగ్గిందో ఇక్కడ మీరు చూడండి. -7 dB అన్నది తగ్గిందనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు వాల్యూమ్ని ఇక్కడ తగ్గాలి, ఇక్కడ ఏమైనా అడ్జస్ట్మెంట్ మీరు చేయాలి, గెయిన్ స్టేజింగ్ మీరు చేయాలి అనుకున్నప్పుడు యూటిలిటీ ప్లగ్ఇన్ మీరు వేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు గెయిన్ స్టేజింగ్ మీరు చేయొచ్చు అనమాట. రైట్, ఇప్పుడు నేను ఫుల్లీ ప్లే చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది అంటే ఇక్కడ స్నేర్ అన్నది వాల్యూమ్ అన్నది చాలా ఎక్కువ వస్తుంది. మరలా నేను ఏం చేస్తానంటే ఇక్కడ యూటిలిటీ ప్లగ్ని యాడ్ చేసి కొంచెం వాల్యూమ్ అన్నది తగ్గిస్తాను అనమాట. ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ నోట్స్కి వెలాసిటీ ఉంటుంది. ఈ వెలాసిటీని బట్టి కూడా మీరు కంట్రోల్ చేసినట్లయితే, అంటే ఇప్పుడు 100 వెలాసిటీ ఉంది, మీరు తగ్గించినప్పుడు ఏంటంటే ఎంత అయితే మీరు హిట్ చేస్తున్నారో, ఎంత హిట్ మీరు చేస్తుంటే ఆ హిట్ తగ్గట్టుగా దాన్నే వెలాసిటీ అంటారు. మనం ప్లే చేసేటప్పుడు ఒకసారి మనం హార్డ్గా ప్లే చేస్తాం, ఒకసారి సాఫ్ట్గా ప్లే చేస్తాం. అలా ప్లే చేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే వాల్యూమ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ అన్నది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ కూడా మీరు ఈ నోట్స్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ అడ్జస్ట్ చేసిన దాన్ని బట్టి మీకు వాల్యూమ్ అన్నది కూడా మీకు ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, వేరియస్ అవుతూ ఉంటుంది. అంటే ఓన్లీ ప్లగ్ఇన్స్ ద్వారానే మనం వాల్యూమ్ని స్టేజింగ్ చేయలేం, కానీ ఈవెన్ ఇక్కడ కూడా మీరు వెలాసిటీని కూడా మీరు ఏం చేయాలంటే స్టేజింగ్ చేయాలి అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను తగ్గించాను. ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఒక హై హ్యాట్కి ఎంత పెట్టాను, నేను 100 పెట్టాను. ఇంకో హై హ్యాట్కి ఎంత పెట్టాను మీరు చెక్ చేసినట్లయితే 31 పెట్టాను. ఇంకో హై హ్యాట్కి 100 ఉంది, ఇంకో హై హ్యాట్కి 31 ఉంది. అంటే ఒక హై హ్యాట్ ఒక స్ట్రోక్ ప్లే చేసినప్పుడు, ఒక హిట్ ప్లే చేసినప్పుడు హార్డ్గా హిట్ చేశాను, ఇంకో హిట్ చేసినప్పుడు స్లోగా హిట్ చేశాను. అప్పుడు మీకు ఏంటంటే మీకు మూమెంటింగ్ అన్నది కనబడుతుంది. మనం ఎట్లా ప్లే చేసేటప్పుడు ఎప్పుడైతే హై హ్యాట్స్ మనం ప్లే చేస్తామో ఒకటి హార్డ్గానే ఒకటి సాఫ్ట్గా పడుతుంది అనమాట. ఈ రీతిగా మీకు ఏమవుతుంది అంటే వాల్యూమ్ అన్నది కంట్రోల్ అవుతుంది అనమాట. మీరు అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీకు
పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ వాల్యూమ్ అన్నది మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు అదే జరుగుతుంది మనకి ఇక్కడ. చూసారా, స్నేర్ హార్డ్ పడుతున్నప్పుడు ఇక్కడ గ్లూ ఏం చేస్తుంది, కొంచెం బూస్టింగ్ అన్నది మీకు చేస్తుంది అనమాట. మీరు అదే చూడొచ్చు. లేదు అంత ఎక్కువ అవుతుంది అని మీరు అనుకున్నట్లయితే ఇక్కడ మేకప్ గెయిన్ని మీరు కొంచెం ట్వీక్ చేసుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే ఆ పర్ఫెక్ట్ వాల్యూమ్ అన్నది మీకు వస్తుంది అన్నమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే గెయినింగ్ అన్నది మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ఇంకో విధంగా కూడా మీరు ఏం చేయొచ్చు గెయినింగ్ అంటే అవుట్పుట్ దగ్గర కూడా. ఇప్పుడు నేను ట్రాక్ లెవెల్లో నేను చేశాను, నేను అవుట్పుట్ లెవెల్లో మీరు గెయిన్ స్టేజింగ్ చేయాలి అని అనుకుంటున్నారైతే అది కూడా మీరు గెయిన్ స్టేజింగ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది చూడొచ్చే, ఇది మీకు ఎట్లా ఉంది, మొత్తం సౌండింగ్ అన్నది ఎక్కువ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, తగ్గించాలి అనుకుంటున్నారంటే అక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే అట్లా మీరు తగ్గించవచ్చు అనమాట. అంటే ఇక్కడ అవుట్పుట్ దగ్గర మనం అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఎట్లా అడ్జస్ట్ చేయడము అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఎన్వలప్స్కి వెళ్ళి ట్రాక్ వాల్యూమ్ అన్నది మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం జస్ట్ ఒక్క 2 dB తగ్గిస్తుంటుంటే మనకి ఏమవుతుంది, పర్ఫెక్ట్గా మొత్తం అంతా వాల్యూమ్ ట్రాక్ అన్నది వస్తుంది అన్నమాట. రైట్, ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే మీ సాంగ్ ప్రతిదానికి గెయిన్ స్టేజింగ్ అన్నది మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈ రీతిగా మీరు ఈ గెయిన్ స్టేజింగ్ మీరు చేసినప్పుడు ఏమవుతుంది అంటే క్లిప్పింగ్ అన్నది జరగకుండా ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ ట్రాక్ లెవెల్లోనే మీరు చేసినట్లయితే ఆ తర్వాత మీరు మెయిన్ ట్రాక్లో కూడా మీరు చేసినట్లయితే అప్పుడు మీకు ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్గా మీకు వాల్యూమ్ అన్నది వస్తుంది అనమాట. మీ స్పీకర్స్ డిస్టార్ట్ అవ్వడం కానీ లేకపోతే క్లిప్పింగ్ మీ యాంప్లిఫైర్స్ క్లిప్పింగ్ అవ్వడం కానీ ఇవేమీ జరగవు అనమాట. తర్వాత మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మెయిన్ ట్రాక్లో అంటే మాస్టర్ ట్రాక్లో మీరు ఏం చేయాలి అంటే కంపల్సరీగా లిమిటర్ అన్నది మీరు యాడ్ చేయాలన్నమాట. వితౌట్ లిమిటర్ ఏ రీతిగా ఉంటుందో కూడా ఒకసారి మీరు వినండి. చూసారా, వితౌట్ లిమిటర్లోనే ఇది ఏమవుతుందంటే క్లిప్పింగ్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఎంత వస్తుంది మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 dB అప్రాక్సిమేట్లీగా 3 dB చూడండి 4 dB దాకా 4.5 dB వరకు వెళ్ళిపోతుంది అనమాట, క్లిప్పింగ్ అయిపోతుంది. అప్పుడు మీకు ఇలా క్లిప్పింగ్ జరుగుతున్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే డిస్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే హెడ్ రూమ్ అక్కడ లేదు. అక్కడ హెడ్ రూమ్ని మీరు క్రియేట్ చేయకపోతే, హెడ్ రూమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇది 0 dB కదా, మీరు మినిమం ఒక 5 dB గానైనా మీరు ఉంచినట్లయితే, ఒక్క 5 dB మీరు స్పేస్ ఉంచినట్లయితే ఆ స్పేస్లో ఇలాంటి హార్డ్ పంచ్ పడినప్పుడు లేకపోతే కొంచెం వాల్యూమ్ మీరు పెంచినప్పుడు ఏమవుతుందంటే ఆ డైనామిక్స్ని కోల్పోకుండా ఉండడం కోసం ఆ యొక్క హెడ్ రూమ్ అన్నది మనం ఉంచాలన్నమాట స్పేస్. ఇప్పుడు నేను చూడండి, నేను ఏం చేశాను, లిమిటర్ పెట్టకపోతుంటే ఫుల్గా పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు అలా కాకుండా మీరు ఇంకో విధంగా కూడా మీరు చేయొచ్చు. మీరు ప్రతి ట్రాక్స్ని ఎక్కడెక్కడ వస్తుంది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇది బాగానే ఉంది, ఓకే. మనకి హెడ్ రూమ్కి తీసుకెళ్తుంది ఏది, కిక్ ట్రాక్ అన్నమాట. ఈ కిక్ ట్రాక్ని హెడ్ రూమ్కి తీసుకెళ్తుంది కాబట్టి మీరు అది వెళ్ళకుండానే మనం ఏం చేయాలి అంటే ఇక్కడే మనం హెడ్ రూమ్ని మనం క్రియేట్ చేయాలన్నమాట.
ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డైనామిక్స్లో కూడా చాలా ఎక్కువ వాల్యూమ్ అన్నది ఉందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే కొంచెం మీరు తగ్గించి ఇప్పుడు ప్లే చేస్తే ఏ రీతిగా ఉందో చూడండి. ఓకే, నేను అన్నట్టుగానే ఇక్కడ ఒక 1 dB అన్నది హెడ్ రూమ్ అన్నది ఉంచాను అన్నమాట. కాబట్టి ఇట్లా మీరు హెడ్ రూమ్ ఉంచినప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీకు క్లిప్పింగ్ అన్నది జరగదు. తర్వాత ఏంటి అంటే డైనామిక్స్ అన్నది లాస్ అవ్వదు అనమాట. మీరు కాబట్టి అలా డైనామిక్స్ లాస్ అవ్వకుండా ఉండడం కోసం మీరు ఏం చేయాలంటే హెడ్ రూమ్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఆ హెడ్ రూమ్ మెయింటైన్ చేయడం కోసమే మీరు ఇవన్నీ టెక్నిక్స్ అనేవి మీరు యూజ్ చేయాలి అనమాట. నేను మళ్ళీ ప్లే చేస్తున్నా. ఇప్పుడు లిమిటర్ యాడ్ చేస్తే ఏ రీతిగా ఉందో మీరు చూడొచ్చు. ఓకే, కరెక్ట్గా ఇప్పుడు ఏముంది 0 dB దగ్గర ఉందన్నమాట. మీరు ఇప్పుడు మళ్ళీ ఇది చూసినట్లయితే పర్ఫెక్ట్గా అన్నీ కూడా మీకు ఏముంది 0 dBలోనే 0 dB కన్నా ఇంకా తక్కువే ఉంది. మీరు చూసినట్లయితే -2 dB -3 dB ఆ హెడ్ స్పేస్ అన్నది హెడ్ రూమ్ అన్నది మనం ఉంచామన్నమాట. ఇప్పుడు కొంచెం లైవ్లో బేసి రావాలి అని మీకు అనిపించినప్పుడు జస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక 1 dB ఆర్ 2 dB మీరు పెంచినట్లయితే మీకు ఎంటైర్ ట్రాక్లో మీకు కొంచెం పంచీ బేస్ అన్నది వస్తుంది అనమాట. పంచీయర్గా పడుతుంది. సబ్ ఊఫర్స్లో కూడా కరెక్ట్గా మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఒక్క 1/2 dB ఆర్ 3 dB పెంచండి అంతే. ఎక్కువ మీరు పెంచకండి. పెంచినట్లయితే హెడ్ రూమ్ లేదనుకోండి ఏమవుతుందంటే క్లిప్పింగ్ అన్నది అయిపోతుంది. తర్వాత డిస్టార్ట్ అన్నది అవుతుంది అన్నమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఈ యొక్క గెయిన్ స్టేజింగ్ అన్నది మీరు చేయొచ్చు అనమాట. ఈ గెయిన్ స్టేజింగ్ అన్నది అర్థం అవ్వాలి అంటే చాలా ట్రైనింగ్ అన్నది మీరు అవ్వాలి అనమాట. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ మీరు వాల్యూమ్ ఏ రీతిగా వర్క్ అవుతుంది, ఎట్లా అది పాస్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు తెలిసినట్లయితేనే మీరు ఏం చేయగలుగుతారంటే గెయిన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు, లేదా వాల్యూమ్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు అనమాట. అది నేను చెప్పిన -18 dBFSకి మీరు రీచ్ కావాలి అంటే మీరు లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నది మీకు చేయాలి. అసలు ఈ వాల్యూమ్ అన్నది ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా మనం ఇవంతా కూడా ప్లేస్ చేయాలి, ఏ రీతిగా మనం ఒక్కొక్క దానికి ఎట్లా స్పేస్ అన్నది మనం క్రియేట్ చేయాలి అన్నది ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంది అన్నమాట. తర్వాత ఇది ఈ టాపిక్ అన్నది నేను ఇప్పుడు మీకు చెబుతున్న ఈ టాపిక్ చాలా వ్యాస్ట్ ఆఫ్ డీప్ టాపిక్ అనమాట. నేను ఇది అంత ఈజీగా చెప్పేసి అంత టాపిక్ కాదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ వీడియోని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు గెయిన్ ఎట్లా మీరు యూస్ చేయాలి, ఎట్లా మీరు రెడ్యూస్ చేయొచ్చు, ఎట్లా మీరు బ్యాలెన్సింగ్ చేయొచ్చు అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకోటి ఏంటి అంటే స్టీరియో వైడనింగ్ అనమాట. స్టీరియో వైడనింగ్ చేయడము అంటే ఏంటి అంటే మీకు ఎప్పుడైనా సరే నిన్న ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టుగా ఎన్వలప్స్ యూజ్ చేసేటప్పుడు మనం ప్యానింగ్ గురించి మనం తెలుసుకున్నాం. ఎట్లాగైతే మనం ప్యానింగ్ యూజ్ చేస్తామో అంటే ప్యానింగ్ అని తెలుసు కదా, లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఏ రీతిగా అయితే వస్తుందో మరి ఆ వాల్యూమ్ ఏ రీతిగా అయితే స్ప్లిట్ అవుతుందో దాన్నే మనం ఏంటంటే వైడనింగ్ అంటాం. వైడ్ ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ అన్నది క్రియేట్ అవుతుంది, అంటే స్పేస్లో మనం పెట్టినట్టు అవుతుంది అనమాట. ఆ వాల్యూమ్స్ అన్నవి మనం ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అన్నది మనం అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా ప్లేస్ చేసేటప్పుడు మీకు ఏమవుతుంది అంటే కొంచెం వైడెన్ అయినట్టుగా వాల్యూమ్ కొంచెం వైడెన్ అయినట్టుగా మీకు అనిపిస్తుంది అనమాట. ఒక స్పేస్లో అంటే దూరం నుంచి వినపడుతుంది అన్నట్టుగా మీకు వినపడుతుంది. ఇలాగ మీరు చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క స్పేస్లో మనం పెట్టినట్టు, ఒకటేమో సెంటర్లో పెట్టినట్టు, ఒకటేమో లెఫ్ట్ అండ్ రైట్లో పెట్టినట్టు, ఈ రీతిగా మీకు ఎన్వైర్న్మెంట్లో ఒక స్పేస్లో పెట్టినట్టుగా క్రియేట్ అవుతుంది. ఇట్లా మీరు క్రియేట్ చేయడానికి కోసం మన ఏబుల్టన్ లైవ్లోనే మనకి ఏంటంటే స్టాక్ ప్లగ్ఇన్ ఏముంది అంటే యూటిలిటీ ఉందన్నమాట. ఈ యూటిలిటీని మీరు యూజ్ చేశారనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని స్టీరియోని వైడనింగ్ మీరు చేయొచ్చు అనమాట. మీరు దాని మీద కూడా మీరు వర్క్ చేయాలి. ఇది సౌండ్ అంతా మీరు వినాలి అని మీరు అనుకున్నట్లయితే, యాక్యురేట్గా వినాలంటే కంపల్సరీగా మీరు
ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే మీకు నేను ఏం సెట్ చేస్తున్నానో, నేను ఏం చేంజెస్ మాడిఫికేషన్ చేస్తున్నానో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు మీ ల్యాప్టాప్లో వచ్చే స్పీకర్స్తో కానీ, అలాగే మీ ఫోన్స్తో వచ్చే స్పీకర్స్తో కానీ మీరు విన్నట్లయితే మీకు ఆ డీటెయిల్స్ అనేవి మీకు తెలియవు అనమాట. కాబట్టి మేక్ ష్యూర్ ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ టు గెట్ ఎన్ బెటర్ అండర్స్టాండింగ్ అనమాట. కాబట్టి ఈ స్టీరియో వైడనింగ్ మనం చేసేటప్పుడు మీరు మోస్ట్లీ వైడనింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూటిలిటీ ప్లగ్గిన్ని యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ యూటిలిటీ ప్లగ్గిన్ నేను యూజ్ చేశాను కదా. ఇది నేనేం చేశాను అంటే మోనోలో ఉంచాను. అదే కనుక మీరు స్టీరియోలో మీరు పెట్టినట్లయితే ఏమవుతుంది అంటే వైడనింగ్ అన్నది జరుగుతుంది. కావాలంటే మీరు ఇంకొక యూటిలిటీ ప్లగ్గిన్ యాడ్ చేసి మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది మీకు ఎట్లా కావాలి అన్నది మీరు ఇక్కడ వైడనింగ్ మీరు చేయొచ్చు అన్నమాట. స్టీరియో వైడనింగ్. లెట్స్ ప్లే. ఒకసారి ప్లే చేసి చూద్దాం. వాల్యూమ్ అన్నది ఎట్లా వస్తుంది, కొంచెం వైడ్ అయినట్టుగా మీకు తెలుస్తుంది కదా. ఒకవేళ మీకు ఈ వాల్యూమ్ కనుక మీకు యాక్యురేట్గా మీకు వినపడట్లేదు అని మీరు అనుకున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ప్లగిన్ని మీ ఏబుల్టన్లో మీరు ఇన్స్టాల్ చేసుకుని మీరు దాని మీద మీరు వర్క్ చేసినట్లయితే మీకు ఈ వైడనింగ్ అంటే ఏంటి అన్నది అర్థమవుతుంది అనమాట. ఇవి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది ఈ ప్లగిన్. మీరు ఏం చేయాలి అంటే బెటర్ మీరు మీ ఏబుల్టన్ లైవ్ని ఓపెన్ చేసి ఈ ప్లగిన్ యాడ్ చేసి మీరు ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ మీరు పెట్టుకుని మీరు ఇక్కడ కనుక మీరు అడ్జస్ట్ చేసినట్లయితే మీకు వాల్యూమ్ అన్నది కొంచెం వైడన్ అయినట్టుగా లెఫ్ట్ అండ్ రైట్లో వచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు మీకు అనిపించినప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఆ ఏరియాలో మీరు ఏం చేయొచ్చు అంటే వేరే ఇన్స్ట్రుమెంట్స్ మీరు పెట్టినట్లయితే మీకు ఏమవుతుంది అంటే మొత్తం కంప్లీట్ మీకు ఎనర్జెటిక్ లూప్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే నేను చెప్పినట్టుగా మీరు ఏబుల్టన్ ఓపెన్ చేసి ఈ ప్లగిన్ యాడ్ చేసి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకే డిఫరెన్స్ అన్నది మీకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి మీరు చెక్ చేయొచ్చు. మనం దీనికి కూడా యాడ్ చేసి చూద్దాం. ఈ స్టీరియో వైడనింగ్ చేయడానికి లాట్ ఆఫ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ టెక్నిక్స్ని మనం చూసినట్లయితే ఒకటి యూటిలిటీ ప్లగ్గిన్ యూస్ చేసి మనం చేయొచ్చు, ఈక్యూని యూస్ చేసి మనం చేయొచ్చు, అలాగే రివర్బ్ని యూస్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని స్టీరియోని వైడనింగ్ మనం చేయొచ్చు అనమాట. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా నేను చెప్పాలి అంటే మీకు ఏమవుతుంది అంటే లాట్ ఆఫ్ టైం అన్నది తీసుకుంటుంది. మళ్ళీ నేను చెప్తున్నా ఈ ట్యుటోరియల్ అన్నది లెంత్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి నేను సింపుల్గా ఒక రివర్బ్ ప్లగ్గిన్ మీరు యాడ్ చేసుకుని కూడా మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని స్టీరియోని వైడనింగ్ కూడా మీరు చేయొచ్చు అనమాట. నేను రివర్బ్ ప్లగ్గిన్ తీసుకుంటున్నా. యూటిలిటీ ప్లగ్గిన్ ఆల్రెడీ వేసాను. ఈ యూటిలిటీ ప్లగ్గిన్ ఇక్కడ తీసుకొస్తాను. ఈ కోరస్ అన్నది తీసేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సైజ్ అన్నది నేను తగ్గిస్తాను అనమాట. ఇప్పుడు తగ్గించినప్పుడు ఏ రీతిగా వస్తుంది అన్నది ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఈ యొక్క
చేసి కూడా మీరు వైడనింగ్ అన్నది కూడా మీరు చేయొచ్చు. ఇంకా ఈక్యూని కూడా యూజ్ చేసి మీరు చేయొచ్చు. ఇప్పుడు అది నేను ఆ ఈక్యూని కూడా యూజ్ చేసి నేను చేయాలి అంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. కాబట్టి ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ట్రాక్స్ని మీరు వైడనింగ్ చేసి ప్రాపర్ గెయినింగ్ మీరు చేసినట్లయితే, గెయిన్ స్టేజింగ్ చేసి ఇవంతా మీరు చేసినట్లయితే మీకు ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్గా మీకు మీ యొక్క ట్రాక్స్ అన్నవి మీకు ప్లే అవుతాయి అన్నమాట. లెట్స్ ప్లే వన్స్ అగైన్. వీటిని మీరు కూర్చుని కొంచెం దీన్ని ట్వీక్స్ మీరు చేసుకున్నట్లయితే మీకు ఏమవుతుంది అంటే వైడనింగ్ అవుతుంది అనమాట. ఈ రీతిగా మీరు వైడనింగ్ అన్నది మీరు చేయొచ్చు అనమాట. మీరు చూసారా ఏ రీతిగా వైడనింగ్ అనేది జరుగుతుందో. రైట్, ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ప్రాపర్గా మీరు గెయిన్ స్టేజింగ్ మీరు చేస్తూ మీరు స్టీరియో వైడనింగ్ కనుక మీరు చేసినట్లయితే మీ యొక్క ట్రాక్స్ అన్నవి ఎక్సలెంట్ క్వాలిటీతో మీకు ఒక స్పేస్లో మీరు క్రియేట్ చేసినట్టుగా మీకు జరుగుతుంది అన్నమాట. మీరు ఈ యొక్క టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే నేను మళ్ళీ చెబుతున్నా, మీకు మీ ఇయర్స్ మీకు చాలా ట్రైన్ అవ్వాలన్నమాట. మీరు దీని మీద కూడా మీరు చాలా వర్క్ చేసినట్లయితే ఈ యొక్క గెయిన్ స్టేజింగ్ సంబంధించింది కానీ అలాగే స్టీరియో వైడనింగ్ కానీ మీరు ఏంటంటే చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేసినట్లయితేనే మీకు ఈ యొక్క టెక్నిక్స్ అనేవి మీకు అర్థమవుతుంది అనమాట. నేను ఇట్లానే పెట్టాను, ఇదే సెట్టింగ్స్ చూసి యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తాను అంటే మీకు మళ్ళీ డిఫరెంట్గా వస్తుంది అన్నమాట మీరు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏమవుతుందంటే మీరు ఆ యొక్క క్వాలిటీకి లేకపోతే ఆ యొక్క లెవెల్కి మీరు రీచ్ అవుతారనమాట. కాబట్టి మీరు తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా వాల్యుబుల్ క్వశ్చన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ మీ ఎనీ డౌట్స్ కానీ మీకు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం. అలాగే మీరు మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అయ్యి అక్కడ కూడా మీ యొక్క క్వశ్చన్స్ కానీ మీ డౌట్స్ కానీ మీ క్వరీస్ కానీ ఏమైనా ఉంటే మాకు తెలియజేసినట్లయితే మీకు తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. మా ఇన్స్టాగ్రామ్కి కానీ అలాగే మా ఈమెయిల్కి కానీ అలాగే మా యొక్క డిస్కౌర్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని మాకు తెలియజేసినట్లయితే మీకు తప్పకుండా రిప్లై ఇస్తామన్నమాట. మేము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో నేను మీ ముందుంటా. నెక్స్ట్ వీడియోలో మనం చూసినట్లయితే ప్లగ్గిన్స్ గురించి నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ప్లగ్గిన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ యొక్క ప్లగ్గిన్స్ ద్వారా మీరు మీ యొక్క చర్చ్ లైవ్ సర్వీస్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ వీడియో మీకు వస్తుందని నేను ఆశిస్తున్నా. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క చర్చ్ మ్యూజిషియన్స్కి అలాగే మీ చర్చ్ టక్ టీమ్కి కూడా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియో అన్నది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.